నమస్కారం. ఈ ప్రత్యేకమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ అలాగే ఎంతో పవర్ఫుల్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. లక్షలాది మంది పోటీపడే ఆ కఠినమైన పరీక్షల్లో కొందరు మాత్రమే ఎందుకు గెలుస్తారు? అసలొక ఛాంపియన్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? వారిలో ఉండే ఆ అద్భుతమైన క్రమశిక్షణ ఏంటి? ఎందుకంటే కేవలం కోరిక ఉంటే ఏదీ రాదు కదా, దాన్ని సాధించడానికి అసాధారణమైన నిబద్ధత కావాలి. ముఖ్యంగా ఉన్నత స్థాయి లక్ష్యాలను చేరుకోవాలనుకునే ఎలైట్ అభ్యర్థులకు ఇది ఖచ్చితంగా సరైన రోడ్ మ్యాప్ అని చెప్పొచ్చు. చలో, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా పాయింట్కొచ్చేద్దాం. స్వామి వివేకానంద గారి ఒక అద్భుతమైన మాట ఉంది. అదేంటంటే, ఒక సాధారణ వ్యక్తికి అలాగే ఒక గొప్ప వ్యక్తికి మధ్యున్న ఏకైక తేడా వాళ్ల ఏకాగ్రత. అవును, కేవలం ఫోకస్. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే సగటు అభ్యర్థిని భవిష్యత్తులో టాప్ ర్యాంక్ సాధించే ఛాంపియన్ను వేరుచేసే ఒక బలమైన ఆయుధమిదే. ఈ ఫోకస్ అనేది ఎవరికీ పుట్టుకతో రాదు, ప్రతిరోజు కఠోర సాధన చేయడం ద్వారా మాత్రమే సిద్ధిస్తుంది. ఇక ప్రిపరేషన్ విషయానికొస్తే మనం తరచుగా వినే రెండు పదాలు మోటివేషన్ అలాగే డిసిప్లిన్. అసలు వీటికి తేడా ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? మోటివేషన్ అనేది ఒక ఎమోషన్ లాంటిది. ఏదైనా వీడియో చూసినప్పుడు భలే ఉత్సాహంగా అనిపిస్తుంది, కానీ ఆ ఫీలింగ్ చాలా త్వరగా మాయమైపోతుంది. అది టెంపరరీ. కానీ డిసిప్లిన్ అనేది యాక్షన్ బేస్డ్. పరిస్థితులు కఠినంగా ఉన్నప్పుడు, అస్సలు చదవాలని ఇంట్రెస్ట్ లేనప్పుడు కూడా పట్టుపట్టి మిమ్మల్ని పుస్తకం ముందు కూర్చోబెట్టేది ఈ డిసిప్లిన్ మాత్రమే. మోటివేషన్ మసకబారినా డిసిప్లిన్ మాత్రం ఎప్పటికీ మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని గెలిపిస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే, క్రమశిక్షణ అంటే మనల్ని మనం కష్టపెట్టుకోవడము అని. కానీ అదొక పెద్ద అపోహ. ఎలైట్ స్టూడెంట్స్ డిసిప్లిన్ను ఒక శిక్షలా కాకుండా సెల్ఫ్ లవ్గా చూస్తారు. అంటే తమపై తమకున్న గౌరవం అన్నమాట. ఇది వాళ్ల వ్యక్తిగత ఎదుగుదల కోసం, భవిష్యత్తు కోసం తీసుకునే ఒక దృఢమైన నిర్ణయం. జీవితాన్ని ఒక క్రమపద్ధతిలో ఉంచుకోవడమంటే మన విజయాన్ని మనమే స్వయంగా నిర్మించుకోవడమే కదా. సరే, ఇప్పుడు సెక్షన్ 1 చూద్దాం. ది ఎలీట్ ఎర్లీ మార్నింగ్ రొటీన్ అంటే సూర్యోదయానికి ముందే ఆ రోజును ఎలా గెలవాలి అనేది. ఒక ఐఏఎస్ లేదా ఎలైట్ ఎగ్జామ్ ఆస్పిరెంట్ దినచర్య ఎలా ఉంటుందో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఉదయం 2:30 అవుతోంది. బయటంతా చిమ్మ చీకటి. అప్పుడే నిద్రలేస్తారు. లేవగానే వెంటనే పుస్తకం పట్టుకోరు. ముందుగా చిన్న చిన్న పనులు చేస్తూ బాడీలో ఉన్న ఆ నిద్రమత్తును, ఇనర్షియాను వదిలించుకుంటారు. ఆ తర్వాత తమ స్టడీ డెస్క్ను నీట్గా సర్దుకుంటారు. ఇది వారి బ్రెయిన్కి ఇక చదవడం మొదలుపెట్టాలి అని ఒక క్లియర్ సిగ్నల్ ఇస్తుంది. ఆ తర్వాతే పూర్తి ఏకాగ్రతతో తమ మొదటి డీప్ వర్క్ స్టడీ సెషన్ను స్టార్ట్ చేస్తారు. 15, అవును, కేవలం 15 టాప్ ఎలైట్ క్యాండిడేట్స్ ఉపయోగించే అత్యంత ముఖ్యమైన సీక్రెట్ నంబర్ ఇదే. ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు వీళ్లు కనీసం గత 15 సంవత్సరాల మునుపటి ప్రశ్నపత్రాలను కలెక్ట్ చేసి పెట్టుకుంటారు. వాళ్ల స్ట్రాటజీకి, ప్రిపరేషన్కి అదే దిక్సూచి. ఆ 15 సంవత్సరాల పాత పేపర్లను వాళ్లు ఊరికే పైపైన చదివి వదిలేయరు. వాటిని పక్కా మాక్ టెస్ట్ లాగా రాస్తారు. క్వశ్చన్ ప్యాటర్న్ను లోతుగా అనలైజ్ చేసి ఏ ప్రశ్న ఏ టెక్స్ట్ బుక్లోని ఏ పేజ్ నుండి వచ్చిందో మ్యాచ్ చేస్తారు. ఇలా చేయడం వల్ల గంటల తరబడి బ్లాంక్డ్ పుస్తకాల వైపు చూస్తూ కూర్చునే అవసరం రాదు. అలాగే ఆ డీప్ వాక్ స్లాట్స్లో మధ్య మధ్యలో చిన్న బ్రేక్స్ తీసుకుంటూ యాక్టివ్ రీకాల్ ఇంకా స్పేస్డ్ రిపిటేషన్ లాంటి బెస్ట్ టెక్నిక్స్ ద్వారా చదివింది బాగా గుర్తుంచుకుంటారు. మ్యాథ్స్ అలాగే అనలిటికల్ సబ్జెక్ట్స్కి స్పెసిఫిక్ షార్ట్కట్స్ అప్లై చేస్తూ చాలా స్మార్ట్గా ప్రిపేర్ అవుతారు. సెక్షన్ 4, ది అల్టిమేట్ ఆస్పిరెంట్ మైండ్ సెట్. సో ఇదంతా చూశాక మనకు అర్థమయ్యేదేంటంటే, ఒక కంప్లీట్ ఛాంపియన్ ఈ లక్షణాలన్నీ కలిగి ఉంటాడు. వాళ్లు టెంపరరీ ఇమోషన్స్కు లొంగరు, ఎప్పుడుకీ నిలిచి ఉండే క్రమశిక్షణనే నమ్ముకుంటారు. అలాగే పాత ప్రశ్నపత్రాల ఎనాలిసిస్తో సాలిడ్ స్ట్రాటజీస్ వేస్తారు. అవసరమైనప్పుడు ఆ సినిమాటిక్ మోటివేషన్తో మెదడుకు కావాల్సిన బూస్ట్ ఇచ్చుకుంటారు. అన్నింటికీ మించి ఆ కష్టమైన ప్రిపరేషన్ జర్నీని వాళ్లు మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తారు. ఫైనల్గా మిమ్మల్ని ఆలోచింపచేసే ఒక పవర్ఫుల్ క్వశ్చన్తో ముగిస్తాను. ఎవరూ లేని టైంలో, ప్రపంచమంతా గాఢ నిద్రలో ఉన్నప్పుడు, ఆ చిమ్మ చీకట్లో ఉదయం 2:30కి అలారం మోగితే మీ చాయిస్ ఏంటి? అలారం ఆపేసి మళ్లీ ముసుగుతంతారా, లేక లేచి వెళ్లి డెస్క్ దగ్గర కూర్చుంటారా? ఆలోచించండి. నిజమైన క్రమశిక్షణ ఎప్పుడూ కష్టమైన మార్గాన్నే ఎంచుకుంటుంది. అదే మనల్ని ఛాంపియన్గా నిలబెడుతుంది. ఈ విశ్లేషణ మీకు ఒక కొత్త పర్స్పెక్టివ్ ఇచ్చిందని ఆశిస్తూ సెలవు.